భారత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో దర్జాగా బతికేందుకు ఎంత డబ్బు కావాలి? 10,00,00,000, 50,00,00,000 ఎంత ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందని చెప్పొచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ రూల్ ద్వారా తెలుసుకోవచ్చు. నా దగ్గర 10,00,00,000 రూపాయలుంటే నా లైఫ్ సెట్ రా అనే మాట మీరు చాలా సార్లు వినే ఉంటారు. లేదా మీరు కూడా కొన్నిసార్లు అనే ఉంటారు. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించేందుకు 10,00,00,000, 50,00,00,000 ఖచ్చితంగా సరిపోతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఈ విషయంపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతూనే ఉంది. ఒక వ్యక్తి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో జీవించేందుకు ఎంత డబ్బు కావాలి? మీరు 50 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ అయి ఆ తర్వాత 75 ఏళ్ల వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఎంత అవసరమో ఈ రూల్ ద్వారా తెలుసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం. ఇప్పుడు మీరు డబ్బు పొదుపు చేస్తున్నాం కదా అనుకుంటే పొరపడినట్లే. సమయం గడిచిన కొద్దీ డబ్బు విలువ తగ్గిపోతుంటుంది. అందుకు ప్రధాన కారణం ఇన్ఫ్లేషన్. గత 20 ఏళ్ల డేటా పరిశీలిస్తే ద్రవ్యోల్బణం సగటున 5 నుండి 6% ఉంది. అంటే ₹1,00,000 విలువ 10 నుండి 15 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులు అందించే మార్గాల్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ గ్యారంటీ పథకాలు, ఈక్విటీ పెట్టుబడులు ఏదైనా 6 నుండి 7% మించి రాబడులు అందించాలి. ఆర్థిక స్వతంత్రతకు ఎంత డబ్బు కావాలి? ఈ ప్రశ్నకు ఆర్థిక నిపుణులు పలు సూచనలు చేశారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కేవలం మీ వద్ద ఎంత ఉంది అనే దాని గురించి కాదు. మీ జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ఎంత అవసరం అనేది ముఖ్యం. మనలో చాలా మంది ఆర్థిక స్వతంత్రత అంటే పెద్ద మొత్తంలో డబ్బులుంటే సరిపోతాయని అనుకుంటారు. 10,00,00,000, 50,00,00,000 ఆ పైన ఉండాలనుకుంటారు. అయితే అది ఆ అమౌంట్ తో ఆగదు. మరి ఎంత కావాలి? 4% రూల్. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ ఈక్వల్ టు మీ ఖర్చులు ఇంటూ 25. ఈ ఫార్ములా ప్రధానంగా 4% రూల్ పై ఆధారపడి ఉంటుంది. మీ వద్ద ఉన్న డబ్బును తెలివిగా పెట్టుబడి పెడితే ప్రతి ఏడాది 4% విత్డ్రా చేసుకునే మీ మూలధనం తగ్గకుండా చూసుకోగలగడం. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మీకు నెలకు ₹1,00,000 అవసరమవుతాయనుకుంటే ఏడాదికి 12 లక్షల రూపాయలు కావాలి. అప్పుడు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ ఈక్వల్ టు 12 లక్షలు ఇంటూ 25 ఈక్వల్ టు 3 కోట్లు అవుతుంది. అంటే మీరు 3 కోట్లను తెలివిగా పెట్టుబడి పెడితే అప్పుడు మీరు ప్రతి ఏడాది 12 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు. దాంతో మీరు అనుకున్న జీవితాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. మరి 10 కోట్లు ఎందుకు కావాలి? పెద్ద మొత్తంలో డబ్బులు కావాలనుకోవడం మంచిదే. మీ ఖర్చులు ఎక్కువగా ఉండడం, లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలనుకుంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు అవుతుంది. అయితే అది వ్యక్తులను బట్టి మారుతుంటుంది. అందుకు తగిన విధంగా పెట్టుబడి ప్లాన్ చేయాలి.